వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో దానికి ఆ సంబంధించి. పరిస్థితిలోకి వచ్చింది. అవును. సాక్షాత్తు ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి వాళ్ళు తిరుపతిని కాపాడండి అని వేడుకునే కాడికి వాళ్ళ పరిస్థితులు వచ్చినాయి. అంటే తప్పకుండా తిరుపతితోటి పెట్టుకున్నాడు వాడు ముందు పోడు. తిరుపతితోటి పెట్టుకుని ఆటలాడిన వాళ్ళకు సరైన సమయంలో సరైనటువంటి గుణపాఠం చూపెడతాడు. కానీ భక్తులుగా మనది కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాన్ని రక్షించుకునేటువంటి సోయి దాని యొక్క మనం రక్షించాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక క్షేత్రం మన మూలం దాని పవిత్రతను దెబ్బతీయాలనేటువంటి కుట్రలు ఉన్నాయి కదా, వాటిని ఖచ్చితంగా మనము సరైనటువంటి విధంగా వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత భక్తులుగా మన మీద కూడా ఉంది. మనకేం సంబంధం లేదా? ఇన్ని దారుణాలు చూస్తుంటే మనం పోయి వాళ్ళ సరైనటువంటి ఒక తిప్పి కొట్టాల్సిన అవసరం లేదా? రాజకీయాలతో ముడిబట్టి మాట్లాడతలే నేను. ఏ ప్రభుత్వాలున్నా తిరుమల తిరుపతి లోపల కుట్రలు జరుగుతున్నాయి. నేను ఓపెన్గా అంటున్నా, కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను ఛేదించి తిప్పికొట్టాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. స్వామీజీలకు కూడా నేను చేతులెత్తి దండం పెట్టి రండి, తిరుమల తిరుపతి విషయం లోపల మీ మార్గదర్శనం లోపల మొత్తం హిందూ సమాజం ముందుగా కదులుతుంది, మీ వెనకాల నడుస్తుంది. దాన్ని తిరుమల తిరుపతి సంరక్షణ కోసం, అక్కడ ఒక ఆధ్యాత్మిక భావనను పునఃప్రతిష్టాపన కోసం, అక్కడ జరుగుతున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడం కోసం స్వామీజీల మార్గదర్శనం కూడా కావాలి. ఆ రకంగా ముందడుగు కూడా స్వామీజీలే వేయాలి.